అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. పరవశమే ప్రభునిలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. దయచేసి సిస్టర్స్ అందరూ ఆయా ప్రాంతాల్లో నిలబడండి. ఒక దగ్గర దయచేసి ఉండకూడదు. వస్తున్న వారిని వారి వారి స్థలాల్లో వారిని కూర్చోపెట్టండి దయచేసి. పరవశమే ప్రభునిలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభునిలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైన స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే ప్రభు, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభునిలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభునిలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. అవును, శత్రువు నా వెనుక నాకు తరిమిన, సంద్రము నా ముందు నిలిచిన, సంద్రంలో నీ బాటను అనుగ్రహించి నీ ప్రజలను నడిపించి శత్రు సైన్యమునంతా లయపరిచిన దేవా, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యు లార్డ్. ఈ రోజున నా జీవితంలో ఎటువంటి కార్యములైనా చేయడానికి నువ్వు అసాధ్యుడవు, అందుకే నన్ను పిలుచుకున్నావు. నీకు స్తోత్రాలంటూ
నిలిచిన. శత్రువు నా వెనుక తరిమిన, సంద్రము నా ముందే నిలిచిన. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. మీరు మీ జీవితాల్లో దేవుని అడిగి పొందుకోవాలి. మీ జీవితంలో దేవుని డిమాండ్ చేసి పొందుకోవాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు కొన్ని విషయాలు మనల్ని అడుగుతున్నప్పుడు, నేను మీకు పొట్టలేదా, నాకు ఎవరా అని అడుగుతారు. సో నిజంగా వాళ్ళ యొక్క ఆ రైట్ను ఉపయోగించుకుంటారు. సో ఆ జన్మ హక్కును ఉపయోగించుకుంటారు. మేము మీ పిల్లలం కాదా, ఏంటి మాకు ఎందుకు ఎవరు అని కొన్ని సందర్భాల్లో మనల్ని డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు. చూసారా? ఎస్, అలాగే మనం దేవుని సందులో కూడా దేవుని అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వను. అడగకపోతే అమ్మాయిన ఏం పెట్టదట, అన్నం పెట్టదట. మీకు తెలుసా? ఒక చిన్న ఎనాలజీ మీకు చెప్తానే. కాకులు ఉంటాయి సార్, పక్షులు ఉంటాయి కదా, అవి ఊరంతా తిరిగి వాటి బిడ్డల కొరకు ఆహారం తీసుకొస్తాయి. నోటిని ఖర్చుకుని వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆ నెస్ట్లోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ గూటిలోకి ఎప్పుడైతే వస్తాయో, పిల్లలు ఒక 4-5 ఉంటాయి. అవి ఆ కాకి పిల్లలు కానీ, ఆ పావురం పిల్లలు కానీ, ఆ పక్షి పిల్లలు. సో ఎప్పుడైతే తల్లి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఆ గూట్లో ఏ పక్షి అయితే మొదట నోరు తెరుస్తుందో ఆ నోట్లో పెట్టేస్తుందండి, ఇంకా నో డౌట్. సో ఆ నోట్లో పెట్టేస్తుంది. సో కొన్ని తెలివైన పక్షులు ఏం చేస్తాయంటే, ఎప్పుడు తల్లి తెచ్చినా సరే మొదట నోరు ఓపెన్ చేసేస్తుంది. ఇంకా తల్లి కూడా ఏదైతే నోరు ఓపెన్ చేస్తుందో, పాపం అవసరమేమో దానికి ఆకలి ఎక్కువ వేస్తుందేమో అని చెప్పి ఆ నోట్లో తన ఆహారాన్ని పెడుతుందట. అంటే మీరు ఆలోచన చేయండి. కొన్ని సిగ్గుపడ్డాయి అనుకోండి, మా తల్లికి తెలుసులే నా సమస్య, ప్రభు నా సమస్య నా తల్లికి తెలిసిన అని చెప్పి నోరు మూసుకుని కూర్చుంటే పాపం అది పస్తులతో ఉంటుంది ఆ రోజు. ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరుగులు తీస్తారో వారు ఆశించబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లైన్లో ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి, ఎక్కడ ఉండాలి? మా నాన్నగారు అంటారు, ఒరే తిండికి బండికి ముందుండాలరా అంటారు. తిండికి బండికి ముందంటే ఏంటి? ఏమంటే ఫస్ట్ మంత్లోనే భోజనం చేయాలి, తద్వారా అన్ని ఐటమ్స్ పడతాయి ఇస్తర్లో. అదే బండికి కూడా ఎక్కడ ఉండాలి మనం? ట్రైన్ ఉందంటే ముందు ఉండాలి, లేకపోతే ఆ ప్లాట్ఫామ్ మీద రానా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుని బట్టి బండికి తిండికి ముందు ఉండాలి. ఇంకో మాట చెప్తాను, బండికి తిండికి మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా మనం ముందు ఉండాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆసక్తి అండి ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే త్వరగా వచ్చి క్యాచ్ చేస్తారో, ఎవరైతే ఆసక్తిగా వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటారో వారు పొందుకుంటారు. అంతేగాని మొహమాటంతోనో లేకపోతే ఆ దూరం నుండి అలా ఉంటే కనుక మీరు ఆశీర్వాదాన్ని కొంచెం దూరం అవుతారేమో. అందుని బట్టి ప్రభు సందులో అడిగి పొందుకోవాలి. యాడ్స్ కెన్ షిల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనం అడిగి పొందుకోవాలి. మన దేవుడు ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. ఆయన ధారాళంగా, జస్ట్ ఏదో కొంచెం కొంచెం పెట్టి పంపించేవాడు కాదు ఆయన, లేకపోతే కొంచెం కొంచెం దీవెనతో పంపించేటువంటి దేవుడు కాదు. ఆయన సంపూర్తిగా నింపుతాడు. ధారాళంగా ప్రభు మనకేం చేస్తాడు? అనుగురించేటువంటి దేవుడు. ఆశీర్వాదాలని ధారాళంగా ప్రభు ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు ఒక మాట చెప్పినామండి, దేవుని మాట వినటం ద్వారా మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉందండి. దేవుని వాక్యం వినటం ద్వారా మన జీవితంలో ఎంతో దీవెన ఉంది. దేవుని మాట వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం ద్వారా, వినుట ద్వారా విశ్వాసం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అంటే విశ్వాసం వినుట ద్వారా వస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. విశ్వాసము ద్వారా అద్భుతాలు. మార్నింగ్ నేను మాట్లాడుతూ వచ్చాను,
నీ సంకటాలన్నీ కుదర్చబడతాయి. 103 కీర్తన 3వ చరణంలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము, ఆయన నీ సంకటములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ సంకటాలు కుదర్చబడాలంటే నీలో ఉండాల్సింది గొప్ప విశ్వాసం ఉండాలి. నీ జీవితంలో రక్తస్రావ రోగం నుండి స్త్రీ గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది. వాస్తవానికి ప్రభు తన హిస్టరీ అంతా చెప్పుకునే సమయం లేదు. అక్కడ బహుజన సమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ప్రభు వాళ్ళని దాటుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రైజ్లో ఆయన వందనాలని చెప్పగలుగుతుంది అంతే. అంతేగాని సమస్య అంతా చెప్పుకోవడానికి పరిస్థితులు అనుకరించట్లే. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, అనేక వైద్యుల చేత ఇబ్బందులు పడింది. కానీ చివరికి పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి వస్త్రపు జంగు ముట్టుకుంది. ఆయన వస్త్రపు జంగుని ఎప్పుడైతే ముట్టుకోగానే తనలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ప్రభు ఇచ్చాడు. తన రక్తధార నిలిచిపోయిందట. అప్పటి నుంచి ఇంక బ్లీడింగ్ అవ్వట్లా. తనలో ప్రాబ్లము వెంటనే ఐడెంటిఫై చేయగలిగింది. షీ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ప్రాబ్లం అండ్ ఆ ప్రాబ్లంకి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు అనేటువంటి విషయం ఆ స్త్రీకి అర్థమైంది. వెంటనే ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఆ టైంలో ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు. సంబడి హ్యాస్ టచ్డ్ మీ, సంబడి హ్యాస్ టచ్డ్ మై క్లాక్ అని ఎప్పుడైతే ప్రభు అన్నాడో, భయంతో ఉన్నటువంటి ఆ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారి, మై డియర్ డాటర్, నీ విశ్వాసాన్ని స్వస్థపరచును, సమాధానం గలదానివే పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. విశ్వాసం. నీ సంకటాలు కుదర్చబడాలి అంటే, నీ రోగం నుంచి విడుదల పొందాలి అంటే నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. యేసయ్య దగ్గరికి వస్తే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, యేసయ్య మాట ద్వారా నా జీవితంలో అద్భుతం, యేసయ్య సన్నిధిలో నేను ఆరాధించడం ద్వారా నా జీవితంలో రోగాల నుంచి విడుదల అని నువ్వు నమ్మాలి. అర్థమవుతుందండి? వాక్యాన్ని మీరు వింటున్నప్పుడే దేవుడు తన శక్తిని నీ మీద రిలీజ్ చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే తన ప్రభావము నీ మీదకి దిగి వస్తుంది, తన వెలుగు నీ మీదకి దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవునికి నువ్వు సమీపంగా చేరుతూ ఉంటావు. యూ విల్ బీ ఇన్ టు ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్ వెన్ యూ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కేర్ఫుల్గా మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు దేవుని రూపంలో మార్చబడుతూ ఉంటారు. మీలున్న ప్రతి అవిధేయత తొలగించబడుతూ ఉంటుంది. మీలున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. దేవుని మాట మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని మాట మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనలు ఇస్తుందని, దేవుని మాట మన జీవితంలో జీవాన్ని ఇస్తుందని, దేవుని మాట మనకు మేలు జరిగిస్తుందని మన దేవుని లేఖనం చూస్తాం. నీవు నీ దేవుని యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, కింద దీవెన లిస్ట్ అంతా ఉంది. చెప్పండి, దీవెన లిస్ట్ అంతా కింద ఉంది. పైన ఒక మాట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అందుని బట్టి దేవుని మాట చాలా శ్రద్ధగా వినాలండి. పాడైపోయిన యవనస్తుని మార్చగలిగినటువంటిది ఏమంటే టీవీ సీరియల్సా? పాడైపోయినటువంటి యవనస్తుని మార్చగలిగినటువంటి ఏంటి? దేవుని మాట మాత్రమే మనిషిని మార్చగలుగుతుంది, వెలిగింప చేయగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా యవ్వన కాలంలో నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాను. నేను బోల్డ్గా చెప్పగలను, పరిశుద్ధమైనటువంటి జీవితం. ఎన్నో టెంప్టేషన్స్ నా జీవితంలో వచ్చినాయి. ఎంతోమంది టెంప్ట్ చేసేటువంటి వారు నా జీవితంలో కూడా ఎదురయ్యారు. అయినప్పటికీ నేను పరిశుద్ధంగా పాపాన్ని ఎదిరించగలిగానంటే ద రీజన్ నెంబర్ 1 దేవుని వాక్యం. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు పాపానికి అంత ఈజీగా లొంగిపోలేడు. సో టెంప్టేషన్స్కి అంత ఈజీగా టెంప్ట్ అవ్వలేడు. దేవుని వాక్యం ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? కాపాడుతుంది, భద్రపరుస్తుంది. 119 కీర్తనలో దావీదు అంటాడు కదా, ప్రభువా నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకున్నాను, నీ ఎదురు నేను పాపం చేయకుండా నిమిత్తము నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకున్నాను. ఈరోజున దేవుని వాక్యాన్ని మనం కూడా భద్రం చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. బంగారాన్ని ఎలా దాచిపెడతావో లాకర్లో, నీ వెండిని, ఆ తర్వాత విలువైనటువంటి వస్తువుని ఏ విధంగా బీరువాలో బట్టలతో పాటు పెట్టేస్తారా? విలువైనటువంటి వస్తువుల్ని వాటిని ఒక చోట భద్రంగా కాపాడతారు, భద్రంగా పెట్టుకుంటారు. అదేవిధంగా హృదయంలో ప్రత్యేకమైన స్పేస్ని దేవుని వాక్యం కోసం ఇచ్చి దాన్ని బైహర్ట్ చేయాలి. మొన్న నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వారు నన్ను బెడ్రూమ్లోకి పిలిచారు. అంటే వాస్తవానికి చుట్టాలు, బంధువులు చాలామంది ఉన్నారు. అక్కడ వారికి భోజనాలు ఏర్పాటు చేసి మాకు బెడ్రూమ్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క బీరువా మీద మొత్తం వాక్యాలే, కొన్ని అధ్యాయాలు ప్రింట్అవుట్ తీసి అక్కడ అంటించారు. ఏంటండి ఇలా బీరువా అంతా కూడా ఇలా చేశారంటే, మా బిడ్డలకి దాన్ని నేర్పిస్తున్నాను పాస్టర్ గారు. సో ఈరోజు దాన్ని బైహార్ట్ చేయాలి. ఎప్పుడైనా పడుకుని లేచేటప్పటికి ఏం కనిపించాలి? వారికి దేవుని వాక్యం కనిపించాలి అని ఆ తల్లి నిజంగా ఎంతో ప్రయాసపడుతుంది. దేవుని వాక్యం హృదయాల్లో నింపబడాలని ఎంతగానో ప్రయాసపడుతుంది. నిజంగా బిడ్డలు ఆ తల్లి ఎంతైతే ఆశ కలుగుందో ఆ ఆశను వారు నెరవేరుస్తున్నారు. యవ్వన కాలంలో వారు తొట్టిల్లట్లేదు, యవ్వన కాలంలో పాపానికి లొంగిపోవట్లేదు, లోకాశలకు లొంగిపోవట్లేదు. ఎంతో ధైర్యంగా ఆ తల్లి చెప్తా ఉంది, నా బిడ్డల నిమిత్తం నాకు టెన్షన్ లేదు పాస్టర్ గారు,
ఎందుకంటే వారు ఖచ్చితమైనటువంటి వాక్య విధానంలో పెరుగుతున్నారు. ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నారు. నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? మన సంఘానికి వారిని తీసుకొస్తున్నాను. ఆరాధనలో వారు ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు, వాక్య ధ్యానాలు ఎదుగుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మేము అందరం వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటాం. అంతకంటే గొప్ప సంతోషం ఏముంది పాస్టర్ గారు అని ఆమె అంటున్నప్పుడు నా మట్టుకు నేను ఎంతగానో సంతోషించాను. నా ప్రియదర్శన నాగమా, ఈరోజు ప్రభు మన యొక్క జీవితాల్లో చేస్తున్న ఉపకారాలను బట్టి, మేలును బట్టి, ఆయన వాక్కును బట్టి మనం స్తుతించాలి. ఆయన మనకిచ్చిన దైవజనుడి బట్టి, ఆ దైవజనుడు అందిస్తున్నటువంటి వర్తమానాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువుకి మనము నమ్మకస్తులుగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంది. 86వ కీర్తన 3వ చరణం చదువుకుందామా? ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునికి ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ఇక్కడ ఎంత మంచి మాట! ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించయ్యా. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. నా మీద నీ కనికరాన్ని చూపయ్యా. అవును, దేవుడు మనకు మాట ఇచ్చాడు కాబట్టి మనం కరుణించమని అడగాలని చెప్పాను కదా. 119వ కీర్తనలో ప్రభు ఏ మాట ఇచ్చాడు మనకి, ప్రభు ఏ వాగ్దానం చేశాడంటే 119వ కీర్తన 58వ చరణం చదువుదామా? 119వ కీర్తన 58వ చరణం చదువుదాం. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. చూడండి, అంటే దేవుడు మాట ఇచ్చాడు కదా. మనుషులు మాట ఇస్తే ఏం చేస్తారు? మాటను తీసుకెళ్ళి గట్టు మీద పెడతారు. ఒట్టు తీసుకుని ఎక్కడ పెడతారట? గట్టు మీద. నేను అనలా, ఉతిదే, నేను అనలేదు. ఎక్కడ చెప్పాను నేను? అదేంటండి, గత నెలలో అన్నారు కదా, మీకు ఏమైనా కష్టం వస్తే నా దగ్గర రా, నీకు సహాయం చేస్తాను అన్నారు కదా, ఆ మాట పట్టుకుని వచ్చానండి. మీరు ఇప్పుడు ఎలా మాట్లాడటం బాగా, నేను అనలా, నేను ఎందుకంటాను నేను అని బొంకేస్తారు చాలామంది. సో సందర్భంలోనండి మా కుటుంబంలో జరిగినటువంటి సంఘటన చెప్తాను. సో మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వాస్తవానికి రాజమండ్రిలో ఒక చిన్న మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2000 ఇయర్లో అనుకుంటున్నాను. సుమారుగా ఓ 25 years 30 years బ్యాక్ జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాను. సో మా అమ్మగారు వాస్తవానికి స్వార్థ పరిచర్య చేస్తున్నారు. తండ్రి గారు అమ్మగారు చేస్తున్నప్పుడు సో పరిచర్య భారం చాలా ఉండేది. పరిచర్య భారం అదే రీతిగా మందిరం కట్టాలంటే ప్రతిరోజు దేవుని వైపు చూసేటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఇక్కడ పనులు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుని మందిరం కొరకైన విరాళం ఇస్తారేమన్నటువంటి ఆ ఎదురు చూపు, దేవుని మీద ఆధారం. అందరికీ ఫోన్ చేసి మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈరోజు ఎంత పేమెంట్ మేము చేయాలని ఎవరిని మేము ఎవరిని అడగలేదు కూడా. దేవుడు ఆ టైంకి ప్రజలను వాళ్ళనే ప్రేరేపించి సో తీసుకొస్తూ ఉండేటువంటి వాడు. ఒక సందర్భంలో 6 రోజుల నుంచి పనివారు పని చేస్తున్నారు. సో అప్పుడైతే ఆ వేజెస్ ఏమో వీక్లీ వేజెస్ అనమాట, డైలీ వేజెస్ కాదు. వారం అంతా పనిచేస్తారు. శనివారం రోజున వారికి ఏమి ఇవ్వాలంటే వారి కష్టానికి తగినటువంటి ఫలితం వారు పొందుకుని వెళ్తారు. శనివారం వచ్చింది, ఆ రోజున తాపి మేస్త్రులకి లేకపోతే వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయాలి. చూస్తే ఏమో డబ్బులు లేవు. ఉదయం నుంచి మా తండ్రి గారు చాలా వర్రీ అవుతున్నారు. సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళు ఏమడుగుతారు? డబ్బులు అడుగుతారు. ఒకవేళ ఇవ్వలేకపోతే ఏమంటారు? డబ్బులు లేనప్పుడు ఎందుకు పని చేయించుకోవాలండి అని చెప్పి వారు తిడితే ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళు ఒక మాట అన్నా సరే హృదయానికి చాలా గాయమవుతుంది కదా. సో ఆ టైంలో మధ్యాహ్నం వరకు చూశారు, ఎక్కడి నుంచి అయినా ధనం వస్తుందా, ఎక్కడి నుంచి అయినా సహాయం వస్తుందా అని. అంటే సుమారుగా 3 అయిపోతుంది, కానీ ధనం ఎక్కడి నుంచి రావట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలో మా నాన్నగారు అన్నారట మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ ధనము లేదు, ఈ రోజున మనం వారికి ధనాన్ని ఇవ్వాలి. సో మొన్న ఎవరు అన్నారు కదా, సో ఆ యొక్క సహోదరి మీరు అపాయంలో ఉన్నప్పుడు నా దగ్గర రండి, ఇంకా అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాత నా దగ్గర రండి, నేను సహాయం చేస్తాను, పైగా సహాయం అంటే అప్పిస్తాను అని అన్నదట. ఆమె ఒకరోజు మా అమ్మగారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు మందిరం కడుతున్నారు కదా, ఎంతో ప్రయాసతో కడుతున్నారు కదా, సేవాభారం చాలా ఉంది కాబట్టి ఒకవేళ మీరు కష్టంలో ఉంటే ఇంకా ఏ ఒక్కరూ మీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో మొత్తం అన్ని ద్వారాలు మూసిపోయిన తర్వాత నా దగ్గర రండి, నేను మీకు ఏమిస్తాను? అప్పిస్తాను. ఎందుకంటే ఆమె చీటీలు వ్యాపారం చేస్తారనమాట. చీటీలు ఆ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. వెంటనే మా అమ్మగారికి డింగు మన జ్ఞాననేత్రం వెలిగి, పలానా సహోదరి ఇస్తానంది అని చెప్పి పరుగున ఆ ప్రాంతానికి వెళ్తే ఆమందట ఏంటి మొత్తం అంతా వివరాలు అడిగింది. ఏంటి ఖర్చు ఏంటి, ఎంత ఇవ్వాలి అంత అడిగితే మరి అన్నీ చెప్పిన తర్వాత ఆమందట మీరు ఒక 2 గంటల క్రితం వస్తే కనుక నేను ధనాన్ని ఇచ్చేటువంటి ధనను ఇప్పుడైతే ఇవ్వలేను అందట. వాస్తవానికి ఆమె దగ్గర ఉన్నాయి, కానీ దైవ సేవకులు ఇబ్బంది పడాలి, నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి అడగాలి,
సో వారు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఆమె కూడా హ్యాండ్ ఇచ్చింది. మీరు నమ్మండి, ఇంటికి తిరిగి వచ్చి టైం అయిపోతుంది, 5 గంటలకు వారికి ఏమి ఇవ్వాలి, సో వేతనం ఇవ్వాలి. టెన్షన్ పడుతున్నటువంటి ఆ టైంలో నిజంగా మా తండ్రి గారు మా తల్లి గారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. ఇప్పుడు ధనం ఎలా సమకూర్చాలి అని ఇద్దరు ప్రార్థన చేస్తున్న టైంలో నిజంగా దేవుని మీద ఆధారపడ్డారు. కరుణించమని ప్రభువుని అడిగారు. ప్రభు, నువ్వు మాట ఇచ్చావు, మేము సేవకి ఎవరో పిలిస్తే రాలా, నువ్వు పిలిస్తే వచ్చాం. సో ఉద్యోగాలు రాజీనామా చేసి వచ్చాం, మా ఆస్తిపాస్తులు అన్నీ కూడా విడిచిపెట్టుకుని వచ్చాం. ప్రభు, మమ్మల్ని నిలబెట్టేటువంటి దేవుడు, మమ్మల్ని అవమానపరిచేటువంటి దేవుడు కాదు అని ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే వెంటనే ఎవరో తలుపు కొడుతున్నారట. తలుపు కొట్టి, ఏమండి సత్య విజయ్ కుమార్ గారు, సత్య గారు ఇక్కడే ఉంటారా, పాస్టమ్ గారు ఇక్కడే ఉంటారా, విజయ్ కుమార్ గారు హౌస్ ఇదేనా అని అడిగారట. వాళ్ళు ఎవరో తెలియదు. సో వెంటనే మా అమ్మగారు ఒకసారి ఇంటికి రమ్మని అంటున్నారండి, ప్రార్థన చేయించుకోవడానికి పిలుస్తున్నారు, వస్తారా? నేను కారు వేసుకొచ్చాను, అందుని బట్టి మా అమ్మగారు పిలుస్తున్నారని అంటే, ఎవరు మీ అమ్మగారు అంటే, వాస్తవానికి వారు రాజమండ్రి పట్టణంలో గొప్ప వ్యాపారవేత్తలు, చందన బ్రదర్స్ అనేటువంటి ఆ వ్యాపారవేత్తలు. సో ఎక్కడో మా తండ్రి గారు మా తల్లిగారు సాక్ష్యం విన్నారట. మా తల్లిగారు బహు సనాతనమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడిన స్త్రీ. నిజంగా ఆమె ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. సో ఒక ఆదరణతో కూడిన మాటలు ఆమె చెప్తారని నిజంగా వారు ధైర్యంగా అయితే చర్చికి రాలేరు, కానీ ఎవరో చెప్పారట, పలానా పాస్టమ్ గారు, పలానా దైవ సేవకురాలు ఉన్నారు, సో ఆమెతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వచ్చానండి, వస్తారంటే మా అమ్మగారు అన్నారట, ఇప్పుడు రాలేను అన్నట్టుగా మాట్లాడినప్పుడు మా నాన్నగారు చెప్పారట, మా సేవ అంటే మనం ప్రతి విషయంలో కూడా ఎవరెడీ బ్యాటరీస్లో ఉండాలి. ఎవరిని పిలిచినప్పుడు కాదని చెప్పకూడదు. నేను చూస్తానులే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానులే అన్నట్టుగా పంపిస్తే అప్పుడు వెంటనే కళ్ళు తుడుచుకుంటూ ఆమె కారుకి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా, పురుషులైతే దేవుణ్ణి నమ్మరు, కానీ ప్రతి కుటుంబం, ప్రతి తోడుకోళ్ళందరూ కూడా నిజంగా దైవ సేవకులను ఇంటికి పిలిపించుకుని, వారి గృహాలకు పిలిపించుకుని ప్రార్థన చేయించుకుని నిజంగా బైబిల్లో కానుక పెట్టారట. మరి ప్రార్థన చేయించుకున్న తర్వాత కానుక పెట్టి సో పంపించేటప్పటికి, ఇంటికి వచ్చేటప్పటికి ఆ బైబిల్ ఓపెన్ చేసేటప్పటికి ఆ రోజు ఆ పని వారికి ఎంతైతే వేతనం ఇవ్వాలో అంత వేతనం బైబిల్ గ్రంథంలో ఉందట. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. నిజంగా వారి సేవా జీవితంలో ఇలాంటివి ఎన్నోనండి. అంటే కరుణించమని అడిగారు, అవమానించబడతారు, 10 మందిలో నిలబెట్టి అంటారే, డబ్బులు లేనప్పుడు ఎలా చేయించుకుంటారయ్యా మీరు, డబ్బులు లేనప్పుడు మా కష్టాన్ని ఎలా మీరు వాడుకుంటారు, మాకు కూడా పిల్లలు ఉన్నారే, మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, వారికి ఇప్పుడు మేము ఏం తీసుకెళ్ళాలి, వేతనం తీసుకెళ్ళాలని అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. ఆ టైంలో అవమానించబడతాం, కానీ దేవుడు అవమానించలేదు వారిని. దేవుడు సరైన సమయంలో, తగిన కాల సమయంలో, అంటే మేము ఊహించండి 5 o'clock వారికి వేతనం ఇవ్వాలి, 3:30కి గాడ్ హెస్ ఓపెన్ డోర్స్, దేవుడు ద్వారం తెరిచి వాళ్ళని అవమానపరచలేదు. ఇలాంటి సాక్ష్యాలు అనేకమైనవి మా దగ్గర ఉన్నాయి. నిజమే, మన ప్రభు కరుణించమని అడిగినప్పుడు మాట ఇచ్చిన వాడు కరుణించక మానడైనా. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. అందరూ ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే
సో నెక్స్ట్ ఇయర్కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. నిశ్చితమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద మెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.